బ్రో సినిమా అయితే అమ్మ మొగుడు తయారండి బ్రో. ఈ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ డైరెక్టర్ గురించి సినిమా మామూలు లేదా అన్న, నేను ఇంతకు ముందు వచ్చి చూసిన జాబ్ కొట్టాను. డిఫరెంట్ ఏముండదు, కొంచెం డిఫరెంట్ ఉంటది. కాకపోతే యాక్టింగ్ ఏం చెప్పాలి బ్రో. స్టోరీ రాసింది సిద్ధు జొన్నలగడ్డ. స్టోరీ చాలా బాగుంది. దాని స్క్రీన్ మీద తెచ్చిన విధానం అయితే ఇంకా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డకి దీన్ని ఏమంటారు, దీన్ని బాలీవుడ్ లో తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఎన్ని సిరీస్లు తీసినా 1, 2, 3, 4, 5, 6, 7 అసలు ఇన్ఫినిటీ ఎన్ని తీసినా కూడా ఈ సినిమా హిట్ అయితే అని నాకు అనిపిస్తుంది. దీన్ని హిందీలోకి తీసుకెళ్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది. సిద్ధు నాగవంశీ గారు ప్రొడ్యూసర్ మీరే కదా, దీన్ని హిందీలో తీయండి. సేమ్ మీరు ఏ హీరోని పెడతారనేది మీ ఇష్టము. దీన్ని హిందీలో తీసుకెళ్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యే కాన్సెప్ట్ అనమాట. అసలు చాలా బాగా రాశారు, చాలా బాగా తీశారు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంటే ఈ వీక్ లో తీసుకుంటే రేపేదో దాన్ని ఏమంటారు ఏప్స్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది, గాడ్జిల్లా వర్సెస్ ఏప్స్. అదే కదా ఈ రోజే రిలీజ్ అవుతుంది. ఈ వారము ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. అంతే. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అనమాట. అలాగే అసలు ఎన్ని లాభాలు వస్తాయంటే అంత లాభాలు వస్తాయన్నమాట. నాగవంశీ గారు దీన్ని ఇలానే కంటిన్యూ చేయండి. 1, 2, 3, 4 అలా ఇన్ఫినిటీ తీసేసుకోండి బ్రో. సినిమా అయితే అమ్మ మొగుడు తయారండి బ్రో. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది బ్రో. మొత్తం లిప్ లాక్ ఉన్నది, మామూలుగా కాదు. గుడ్డ చింపుకోవచ్చు తెలుసా, నిజంగా చెప్తున్నా. ఎంత బాగుందంటే లిప్ లాక్ ఉంది బ్రో. అందులో పక్కన లేడీస్ వస్తున్నారు, నాకు సిమ్టలు పడతాయి. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కామెడీ ఫుల్. మన స్టిల్ అని అంటేనే కామెడీ అన్న. అసలు ప్రతి సీన్ నవ్వులేదు తెలుసా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ అసలు బోరింగ్ లేదు సినిమా తెలుసా. ఇంకోసారి పోవాలి. పార్ట్ 1 కంటే ఈ సినిమా బాగుంది నిజంగా. మామూలుగా కాదు, లేచి దుంపులైన మాట. రొమాన్స్ కొత్త అడుగుతామని దానికి మెచ్చింది రొమాన్స్ నిజంగా. అనుపమ మాత్రం యాక్టింగ్ బాగా చేసింది. కానీ డిఫరెన్స్ ఉంది కానీ నిజంగా అయితే. ఇల్లు అన్న హ్యాట్సాప్ నిజంగా చెప్తున్నా. ఇలాంటి సినిమాలు చేయాలి నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది. రొమాన్స్ కానీ కామెడీ కానీ ప్రతి ఒక్క సీన్ యాక్షన్ సీన్ అయితే బ్లాక్ బస్టర్. అంతకు మించి ఇది అంతకు మించి మామూలుగా అసలు నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మామూలు క్రేజ్ కాదు, మొత్తం పెరిగిపోతారు లవర్స్ మొత్తం మామూలు కూడా. లేదు బ్రో, ఖచ్చితంగా ఆమె మామూలుగా కాదు. ఇంతకు ముందు అంత నచ్చకుండే కానీ ఇప్పుడు నచ్చుతుంది తెలుసా. 100% అంత బాగుంది నిజంగా. సినిమా మామూలు లేదా అన్న, నేను ఇంతకు ముందు వచ్చి చూసిన జాబ్ కొట్టాను. సాఫ్ట్వేర్ నేను లాగిన్ కావాలి, అక్కడ రిజైన్ చేసేసి వచ్చి సినిమా చూసిన. సినిమా అంటే మామూలు లేదన్న, మామూలు లేదు. అచ్చా తెలంగాణ తీసిన సినిమా. Super amazing, very nice, better than the first one. అమేజింగ్ మూవీ, వండర్ఫుల్. డిఫరెంట్ ఏముండదు, కొంచెం డిఫరెంట్ ఉంటది. కాకపోతే యాక్టింగ్ ఏం పర్లేదు. క్లైమాక్స్ ఓవరాల్ బ్లాక్ బస్టర్ అండి. చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే చూస్తున్నంత సేపు సీట్లో కూర్చున్నంత సేపు నవ్వుతూ ఉంటాము. అనుపమ అంటే కొంచెం బోల్డ్గా అనిపించినాయి కానీ ఏం పర్లేదు. సినిమా అయితే చాలా బాగుంది. రొమాన్స్ అంతే మరి ఓవర్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. ఎక్కువ అంటే చూడొచ్చు, పర్లేదు. ఉన్నాయండి, ఉన్నాయి లిప్ కేసులు ఉన్నాయి, అన్ని కాదన్నారు కానీ కాకపోతే పర్లేదు, బాగానే సినిమా అయితే చూడొచ్చు. కొంచెం కామెడీ అయితే చాలా బాగుందండి. అసలు నవ్వి చచ్చిపోవాలి, చాలా కామెడీ.